ఇదైతే సడన్ ప్లాన్ అన్నమాట. అనంతగిరి హిల్స్ వెళ్తున్నాము. అనంతగిరి హిల్స్ అంటారా? ఈ బ్యాగులు ఏమీ తెలీదు, బట్ వీఆర్ గోయింగ్ అంతే. అనదర్ బ్లాగర్ అన్నమాట. సే హాయ్. సో అన్ప్లాన్డ్ గా ఇట్లా అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం. సో అక్కడ ఏం చేస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తామో అన్ని కూడా ఈ వీడియోలో పెడతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఇంకా లిఫ్ట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఐ హ్యావ్ టు గో. సో అదనమాట, మేము అనుకోకుండా అలా నైట్ డిస్కస్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వెళ్ళిపోయామన్నమాట. అంటే మార్నింగ్ అంటే మాకు 2 o'clock అలా అనిపిస్తుంది అనమాట, బికాజ్ లేట్గా లేస్తాము. సో కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పడుకోవడానికి లేట్ అవుతుంది, అండ్ సఫిషియెంట్ స్లీప్ లేకపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. సో అందుకని కొంచెం లేట్గా లేస్తాము. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొంచెం లేట్గానే వెళ్తూ ఉంటాం అనమాట. సో అనుకోకుండా అలా ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ డే ఇంకా బయలుదేరిపోయాము. మీరు కూడా ఇంతేనా? ముందు రోజు నైట్ అనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరే వాళ్ళు? సో మీరు కూడా అంతే అయితే లెట్ మీ నో ఇన్ ది కమెంట్స్. అండ్ ఇక్కడైతే మేము అంతా ప్యాక్ చేసేసుకున్నాం అనమాట కార్లో. చూడండి, మేము వెనక కూర్చున్నాము. మమ్మీ వాళ్ళు అక్క అందరు ఇక్కడ కూర్చున్నారు. సో ఇంకా మేము అనంతగిరికి అయితే చలో అనంతగిరి అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. లెట్స్ అక్కడ ఏమేమి చేస్తామో ఏంటో అన్నీ కూడా. వీడు స్టార్ట్ చేసిండు అనమాట ఇంకా ఫీలింగ్. ఏం తింటున్నా? పప్పుల్స్ తింటుందంట. పప్పుల్స్. యూ వాంట్ పప్పుల్స్? ఐ వాంట్ పప్పుల్స్. గివ్ మీ పప్పుల్స్. పప్పుల్స్ అంటే దిస్ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో దీస్ ఆర్ హెల్దీ అనమాట. అప్పుడే తీసుకొని ఆడ భాష మీకు అర్థమైందా? అర్థమైతే కామెంట్ చేయండి. బీచ్ పోయినాక తింటా అంటుండంట. సిద్ధు బాబాయ్ చెప్పు. సిద్ధు బాబాయ్ అని ఒకసారి. సిద్ధు బాబాయ్ మరి నేను రియు ఐచక్క ఐచ్ పిన్ని ఐచు ఐస్ పిన్ని ఐస్ పిన్ని పిన్ని ఐచు అక్క ఐచు అక్క అనరా. ఆంటీ ఆంటీ నువ్వు తాత రియు తాత. నువ్వు అమ్మమ్మ. నువ్వు రియు ముత్తాత. ముసలమ్మ. ముచలి అను. ఏ ఓల్డ్ లేడీ అను. ముచిచి. రియు ముసలోడు. ఈమె పేరేం పేరు? కనశ్రీ అమ్మమ్మ. కనశ్రీ అమ్మమ్మ. కర్చి అమ్మమ్మ. కరాచీ అమ్మమ్మ. నీ పేరేం పేరు? రియు. ఇల్లు కాదు, రియు పేరు. మా అమ్మ పేరు ఏం పేరు? నాన్న పేరు? వీడు అటు ఇటు తిరగడంలోనే మా ట్రావెలింగ్ మొత్తం అయిపోతుంది అనమాట. అది ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ సీట్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇలా తిరుగుతూ ఉంటాడు. డబ్బానా? ఏం డబ్బా అది? మోట్ డబ్బా. పప్పులు డబ్బా. పప్పులు. చెల్లిది. చల్లిది. చల్లి ఇప్పుడు చాలు, తర్వాత ఇద్దాం. చల్లిది. ఫ్రూట్స్ ముట్టుకోక డస్ట్ నిప్పుల్. ఇతని క్యాప్ మర్చిపోయినా. ఫ్రూట్స్ నిప్పుల్. మధ్యలో మంచిగా ఇట్లా ఐస్ క్రీమ్స్ అండ్ మ్యాంగోస్ తినుకుంటూ అట్లా వెళ్తున్నాం అనమాట. మా పాప నన్ను తిన్నిస్తలే అని చెప్పేసి మా మమ్మీ దగ్గరికి ఇచ్చేసిన. లేస్ తింటున్నాడు. హీ స్లెప్ట్. కుదిరిపెట్టు ప్రణవి. అదే ఇట్లా కూర్చొని ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా దానికి లేదు బనానాస్ తీసుకోలేదు. చూస్తుండే చూస్తలేదు.
మొన్న మనం శ్రీశైలం పోతుంటే అతను ఎందుకు చెప్పాడో తెలుసా రేవంత్? వీడియోలో చూసిన బనానా నువ్వు ఇట్లా వేసినావు కదా, ఒకటి కార్ కిందకి 2 కార్ కిందకి వచ్చేసాను వచ్చిపోయినాయి. నాకు అందుకు చెప్పిండు మనకి అట్లా వేయొద్దని. దూరం అక్కడ చెట్లకి వేయాలి. అవి పాపం మెయిన్ రోడ్ మీకు వచ్చి కార్ టైర్ దగ్గర వచ్చినాయి. వీడియోలో చూసిన నేను. నాది సెల్ఫీ క్యామ్ ఉంది. ఇంకా మేము వెళ్ళేలోపు అయితే మమ్మీ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. అక్క వాళ్ళు, మమ్మీ వాళ్ళు అండ్ సిద్ధు ఇంకా పిల్లల్ని పెట్టుకొని అయితే ఫొటోస్ దిగుతున్నారనమాట. అండ్ నేను అనంతగిరి హిల్స్ వెళ్ళింది అయితే ఫస్ట్ టైం అనమాట. నేచర్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ క్లౌడీగా ఇలా గ్రీనీగా ఉంటే నాకు కేరళ వెళ్ళినప్పుడు అయితే నిజంగా కేరళ నాకు డ్రీమ్ ప్లేస్. ఒకసారి వెళ్ళాను, అయినా కూడా ఎవ్రీ టైం నేను సిద్ధుని మళ్ళీ కేరళకి తీసుకెళ్ళవా అని అడుగుతున్నాను అనమాట. బట్ వెళ్ళిన చోటుకి ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సో బ్యూటిఫుల్. ఇక్కడ ఉండే పీపుల్ ఎంత లక్కీయో కదా. చాలా పీపుల్ ఉంది. అక్కడ ఒక లేక్ ఉంది చూడండి, మంచిగా ఆ మౌంటైన్స్ యొక్క మంచు బ్రీజింగ్ లాగా నైస్ కదా. ఎందుకు మౌర్యలు ఇక్కడ 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 ఏమైంది? డాగ్ బాబో అంటుందా? కాల్ మాట్లాడుస్తా. డాగ్ బాబో అంటుందా? హలో మమ్మ. హాయ్ 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 మమ్మ. బాయ్ చెప్తున్నాడు వాడు. ఓకే ఫైన్. హలో మమ్మ. లాక్ ఇచ్చిన బా. ఇది జూమ్ ఇన్ చేస్తున్నాను. అక్కడ మంచిగా ట్రైన్ పోతుంది, ఎంత క్యూట్ ఉంది కదా. యాక్చువల్లీ ఫోన్లో కంటే లైవ్లో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే ఆ గ్రౌండ్కి రీచ్ అవుతామంట. నైస్. చూసారా అక్కడ రేసింగ్ లాగా చేస్తున్నారు. సో మేము వెళ్ళిన రోజు అయితే కొంచెము క్లౌడీగా ఉందన్నమాట. ముందు వర్షం పడింది. సో నార్మల్ టైంలో అయితే మంచిగా ఎర్రమట్టి కదా, సో రేసింగ్ చేస్తే ఇలా మంచిగా రెడ్ పొగలాగా వెళ్తుంది అనమాట అక్కడ. సో చాలామంది అక్కడ రేసింగ్ చేయడానికి వస్తారంట. మంచి మంచి పెద్ద పెద్ద కార్లు వేసుకొని, బైక్స్ వేసుకొని. సో అక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారనమాట. నో రేసింగ్, నో ఆల్కహాల్ సంథింగ్ అని చెప్పేసి. సో చాలామంది అలా రేసింగ్ కోసం వస్తారంట ఆ స్పాట్కి. బట్ నేచర్ అయితే చాలా బాగుండే ఆ రోజు. సో మేము ఇంకొంచెం ఎర్లీగా బయలుదేరి ఉంటే కొంచెం అన్నీ కవర్ చేసేవాళ్ళం. కొంచెం లేట్గా బయలుదేరాం కాబట్టి ఇంకా ఈ వ్యూ పాయింట్ ఒకటే మంచిగా చూసామన్నమాట. దాని తర్వాత ఇది కూడా అంత అంటే చీకటి అయిపోయింది. సో ఇంకా మళ్ళీ స్టే చేద్దాం అనుకుంటే కూడా ఇంట్లో మీ అందరికీ క్యాడో తెలుసు కదా. సో క్యాడోని ఇంట్లోనే పెట్టేసి వచ్చేసరికి ఇంకా స్టే కూడా చేయలేము. బికాజ్ క్యాడో ఒక్కటి ఇంట్లో ఉండదు కాబట్టి. సో స్టే కూడా చేయలేకపోయామన్నమాట. ఒకవేళ క్యాడో తీసుకొచ్చి ఉంటే స్టే చేస్తుండే కావచ్చు. సో ఇంకా స్టే చేయకుండా అలా హడావిడిగా వెళ్ళిపోయాము అనమాట. ఈ వ్యూ స్పాట్ ఒక్కటే మేము కరెక్ట్గా ఎంజాయ్ చేసింది, మంచిగా ఫొటోస్ దిగింది. అండ్ నెక్స్ట్ లేక్ అదంతా కూడా చాలా చీకటి అయిపోయింది అనమాట మేము వెళ్ళే వరకు. ఇంకా మధ్యలో దారిలో అయితే ఇంక ఈవినింగ్ 6 అలా అవుతుంది అనుకుంటా అప్పుడు టైం. సో ఇంకా టీ తాగుదామని చెప్పేసి అయితే ఈ హరిత సంథింగ్ ఏదో ఉంటుంది కదండి, సో దీనికైతే వచ్చేసామన్నమాట. కిడ్స్తో షార్ట్ డిస్టెన్స్ అయినా ట్రావెలింగ్ ఫుల్ హెక్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్లో ఇంకా చుక్కలు చూపించారనమాట. లిటరల్గా చూస్తున్నారు కదా, ఒకడు అటు పారిపోతాడు, ఇంకొకటి ఇటు పారిపోతాడు. అండ్ మా బేబీ అయితే ఆ టైంకి పడుకొని ఉంది. అండ్ ఈవెన్ తను 5 months కాబట్టి అంత సతాయించలేకుండే, కానీ ఇప్పుడు మాత్రం ఇంటూ 10x సతాయిస్తుంది అనమాట. ఫుల్ అంటే ఫుల్ హైపర్ యాక్టివ్ అయిపోతుంది అండ్ ఫుల్ సతాయిస్తుంది. బట్ ఒక్కొక్కసారి చాలా
ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి లైక్ క్యూట్గా అనిపిస్తుంది అనమాట. బట్ ఎంజాయ్ చేస్తున్నాం ప్రతిదీ కూడా. లైక్ న్యూ పేరెంట్స్ కాబట్టి లైక్ ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల అయితే అంతగా ఇబ్బంది ఏం లేదు. ఎంత సతాయించినా కూడా ఎవరో ఒకరు చూసుకుంటారు కాబట్టి. బట్ ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు అమ్మో వాళ్ళని ఆలోచిస్తుంటేనే నాకు నిజంగా ఇలాగో అనిపిస్తుంది. నిజంగా ఒక్కరు ఉంటే అస్సలు మేనేజ్ చేసుకోలేరు. బేబీ ఉంటే కనుక అమ్మో ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్ ఇన్ ది హోల్ వరల్డ్ అని చెప్తాను నేనైతే. బేబీని ఒక్కరు హ్యాండిల్ చేయడము, వాళ్ళకైతే నిజంగా హ్యాండిల్ చేసే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు నిజంగా మంచిగా ఇంతమంది ఉన్నా కూడా నాకు హ్యాండిల్ చేయడం చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. మోస్ట్లీ సిద్ధువే చూసుకుంటాడు అనమాట, సిద్ధు లేకపోతే మమ్మీ. నేను జస్ట్ ఫీడింగ్ వరకు మాత్రమే నేను చూసుకుంటాను. సో ఇంకా కమింగ్ టు ద వీడియో, వ్యూ అయితే చాలా బాగుండే కదా. సో లేక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా టీ తాగైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అప్పటికే ఫుల్ చీకటి అయిపోయింది అనమాట. అండ్ చూస్తున్నారు కదా మంచి పింక్ స్కై అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇంకా లేక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉండే. బట్ చీకటి అయిపోయేసరికి అంతగా ఫొటోస్ లైక్ ఎంజాయ్ చేయలేకపోయామన్నమాట. సో అండ్ ఈ వీడియో అప్రాక్స్గా 3 months అవుతుందన్నమాట మేము వెళ్ళేసి వచ్చి కూడా. బట్ ఇప్పుడు నేను ఎడిట్ చేసే దీనికి ముహూర్తం వచ్చిందనమాట. అండ్ తెలుసు కదా బేబీస్ ఉంటే ఎలా ఉంటారో, కిడ్స్ ఉంటే ఎలా ఉంటుందో. సో ఇంత లేట్ అయినా సరే ఖచ్చితంగా నేను ఎడిట్ చేసి పెడుతూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి, అలాగే సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ యా ఇంకా ముందు ముందు ట్రావెలింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి, అరుణాచలంవి అండ్ మొత్తం ట్రిప్వి అంతా కూడా. అండ్ ఇంకా ముందు మంచి మంచి DIYs కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఇట్లానే కాన్స్టెంట్గా ఇంకా మంచిగా చూపించారనుకోండి, లెట్స్ డూ ఎవ్రీథింగ్ అనమాట. చాలా డేస్ నుండి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేద్దాం అనుకుంటున్నాను, DIYs చేద్దాం అనుకుంటున్నాను. బట్ నథింగ్ వర్క్స్ అవుట్ అనమాట, ఏది కూడా అవ్వట్లేదు. లైక్ బేబీ ఉంది కాబట్టి అని కూడా అనను, ఇట్స్ మై లేజినెస్ కూడా అంటాను, నా లేజినెస్ వల్ల కూడా. సో నేను కొంచెం యాక్టివ్గా ఉంటే అన్నీ చేయగలుగుతా, బట్ యాక్టివ్గా ఉండలేకపోతున్నాను ఆఫ్టర్ డెలివరీ, యాజ్ యూ ఆల్ నో. మేము వచ్చేవరకు కోటపల్లి లేక్ దగ్గర ఇంకా ఫుల్ చీకటి అయిపోయింది. చూడండి మూన్ ఎంత బాగుందో. బట్ ఇంత దూరం వచ్చి ఓకే చీకటి అయినా కూడా వెళ్దాం అన్నట్టుగా ఇంకా కార్ లైట్స్ ఇటు రూట్ వైపు వేసుకొని ఇలాగైతే వెళ్తున్నాం అన్నమాట. పింక్ కనిపిస్తుంది మంచిగా, పింక్ స్కై. ఈ రావే మరి తొందరగా, ఏం మస్తు వస్తున్నావు తెలుసా. వెనక బ్యాక్గ్రౌండ్లో నువ్వు బ్లాక్గా మస్తు వస్తున్నావు. ఈ సిద్ధేడి ఈడుండేదా ఏంటి అక్క ఈ సౌండ్, కిచ్ 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 ఒకటే. అవును వి మిస్డ్ ఇట్. యా పింక్ స్కై, బ్లూ వాటర్, గ్రీన్ గ్రాస్ అండ్ yellow మూన్. చాలా ప్రిటీగా ఉన్నాయి కదా. అండ్ రెడ్ సారీ గర్ల్, నాట్ గర్ల్, ఆంటీ. ఆంటీ నేను యంగ్. ఇంకా వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది అనమాట. సో మీకైతే వీడియో పూర్తిగా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ అరుణాచలం వీడియోలో అయితే మనం కలుసుకుందాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వేద ఐశ్వర్యాస్ ఛానల్. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్. ఎల్లో ధాబా అంటాం. సో ఇక్కడైతే తినడానికనే ఆగామన్నమాట. టైం వచ్చేసి 10 అలా అవుతుంది. సో మంచిగా స్క్రీన్ ఉంది, మ్యాచ్ ఏదో వస్తుందంట కదా ఈరోజు. సో చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఆపారనమాట. ఏం కర్రీ చెప్తాను చూడు. చూడు అందులో చికెన్, బటర్ చికెన్, కడాయి చికెన్, మాకు వెజ్ ఆకాష్. అది